స్క్రీన్ ప్లే అంతా బాగుంది. అది నరుకుడు మాత్రం వేరే లెవెల్ అన్న. ప్రభాస్ నరుకుడు అయితే వేరే లెవెల్. ఊరమాస్ 5 స్టార్ ఇస్తా నేనైతే. మొత్తం రికార్డులు బ్రేక్ అవుతాయి. బాహుబలి రికార్డే బ్రేక్ చేస్తాడు. 1300 కోర్స్ వస్తాయి. 1300 కోర్స్ అయితే పక్కా. 13 to 15. పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్. ఇది ఇంకా స్టోరీ ఇప్పుడు క్రియేట్ చేస్తాడు. అందులో మొత్తం చూపిస్తాడు. ఇంకా మొత్తం చూపిస్తాడు అందులో. కాన్సెప్ట్ అయితే ఫ్రెండ్షిప్ గురించే, మొత్తం ఫ్రెండ్షిప్ గురించే తీసిండు. ఇంకా నెక్స్ట్ సలార్ పార్ట్ 2లో మాత్రం ఊర మాస్ ఉంటుంది. ఇంకా సస్పెన్స్ అనేది ఇప్పుడు మనం చెప్పకూడదు ఇంకా. ఓకే, మూవీ చాలా బాగుంది అన్న. ప్రభాస్ని ఎంత వాడాలో ఎంత పెండాలో మరి ఇంతకన్నా ఎవరు తీయలేడన్న. అంత అద్భుతంగా తీసే యాడ్స్ ఆఫ్ టు ఐ మీన్ లైక్ ప్రశాంత్ నీల్ యాక్టింగ్ ఫుల్ మాస్ 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 మాస్, ఇంకేం లేదు. ఏమన్నా మైనస్ అంటే స్టోరీ అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అంత ఒక కథలా వెళ్ళిపోతుంది అనమాట. ఒక చందమామ కథలో వెళ్ళిపోతుంది. అలా ఫైన్ అని చెప్తారు. బట్ ఫస్ట్ చూసేసి నథింగ్ జస్ట్ 2-3 డ్యాన్స్ లేదు, ఫైట్ లేదు, కామెడీ లేదు. సినిమా అంతా మాస్ 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 నథింగ్. ఇండియాలో ఎవరు చూపించారంట. మొత్తం రేటింగ్ పక్కన పెట్టండి. ఎంత మాస్ చూపించినా సరే ఎక్కడ వాళ్ళకి ఇష్టపడుతుంది. 2.5 గంటలు అంత ప్రతి మాస్ ఎలిమెంట్ అలా చూడాలనిపిస్తుంది అన్నమాట. అంతే, ఎక్కడ పాట లేదు, పాటలు ఏం లేదు, నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ మాస్ మాస్ మాస్. ఎంత పెండాలో పెట్టాడు ప్రశాంత్. ఎంత అసలు హ్యాట్సప్, అసలు హ్యాట్సప్ ఓన్లీ డైరెక్టర్. అంతే 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 మాస్ మాస్ మాస్. सालार डब्बल दुमके अब्बा लेसबोदे सेकंड हाफ गुत्ता रेबल लेसबोदे सालार का सवाल लगता है. मूवी बेस्ट, फैंटास्टिक मूवी. 5 out of 5 रेटिंग. అన్నా సలార్ సినిమా వేరే 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 లెవెల్. అసలు ప్రశాంత్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా రోజుల తర్వాత అసలు ప్రభాస్ ని చూపించడం అన్న బాడీ, ఆ రక్తము, ఆ సూపర్ మూవీ. వరల్డ్ వైజ్ ఎరిపెక్కిపోయింది ఇక్కడ. సలార్ 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 రేపు పొద్దున 2000 కోట్లు. ఇండియన్ సినిమా మళ్ళీ 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 చెప్పుకున్న సినిమా. ప్రభాస్ కటాట్ ఇవాళ ఆడి ప్రభాస్. హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ నీల్. హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ 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 వెయిట్ చేస్తున్నాం పార్ట్ 2 కోసం. సినిమా అంటే సినిమా భయ్య. పాటలు అయినా బాబా బీజిఎం అన్న ఎక్స్ట్రాడినరీ భయ్య. సినిమా ప్రతి ఒక్క మీడియా వాళ్ళు అన్న వాళ్ళకి అందరికి చెప్తున్నా, తప్పుడు రివ్యూలు రాయొద్దన్న. సినిమా చూసి చెప్తున్నా. నేను సినిమా చూసి చెప్తున్నా. ఇప్పుడు వచ్చి 1 ఏళ్ళకి సినిమా చూసి చెప్తున్నా. తప్పుడు రివ్యూలు రాయకన్నా ప్లీజ్. హంబుల్ రిక్వెస్ట్. ఇప్పటి వరకు ప్రభాస్ కోసం ఏ నా కొడుకు ఎవడన్నా తప్పు రివ్యూ రాసినా అన్న ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ అన్న. ప్రభాస్ ఈజ్ అ వరల్డ్ వైజ్ కంటెంట్ హీరో. కట్అవుట్ హీరో. కట్అవుట్ భయ్య. నాకు ఆ హీరో కట్అవుట్. ప్రతి పాట కూడా భయ్య మాలాగా ఎవరు ఆడలేదు. ప్రభాస్ సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ అంతా ఏముండదు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వస్తాడు. దీని అమ్మ స్క్రీన్లు తగలబెట్టేస్తారు. మేము 1 o'clock పోయినా మేము నిద్రమబ్బులు ఉన్నాం. కానీ ఇప్పుడు 4 o'clock రేపు మార్నింగ్ ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించే స్క్రీన్ తగలబెట్టేస్తారు. ఏంది అసలు ప్రభాస్ను ఈ రేంజ్లో దీని అమ్మ ఎవరు ఆడుకోలేదు. 6 అడుగుల కట్అవుట్ నీ అమ్మ కంటను. ఈ రేంజ్ నా కొడుకును ఈ ప్రభాస్ని ఇంత వైలెంట్గా, ఇంత ఎంగేజింగ్గా ఎవరు వాడలేదు. యోగి సినిమాలో చూపించారు వినాయక్, అది ఎక్కలేదు జనాలకి, అది రీమేక్. దీనమ్మ ప్రశాంత్ నీల్ గాడు వాడు షర్టు ఎత్తితే దీనమ్మ నరలు దిగిపోతున్నాయి మాకు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఎలివేషన్ కోసం పుట్టినాడు. ఈ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే ప్రశాంత్ నీల్ జస్ట్ ఇమాజిన్ ఒక ఎన్టీఆర్తో ఏ రేంజ్ సినిమా తీస్తాడు. ఇమాజిన్ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే దీనమ్మ నరలు దిగిపోతాయి భయ్య. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ పిక్చర్ జస్ట్ ప్రభాస్ ఏ ఫీలింగ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంతే, ఒకటే లాగు నర్రాలు దిగిపోతున్నాయి లోపల. మామూలుగా ఉండదు సినిమా. సెకండ్ హాఫ్ అసలు ఏం లేపినాడు భయ్య. ప్రభాస్ ఏం మాట్లాడు, డైలాగులు ఉండవు, ఏముండవు.
జస్ట్ అట్లా ఎక్స్ప్రెషన్స్ అంతే. కలెక్షన్ దేవుడు చూసుకుంటాడు అంతే. ఈ దేవుడు ఆపలేడు దీన్ని. ఈ పీవీఆర్ ఐనాక్స్ అని బంద్ చేసి తెగిన కోట్లు కొల్లగొడుతున్నాడు వీడు. పొరపాటు వాళ్ళు రిలీజ్ అయితే తట్టుకోలేరు. సినిమా మాత్రం ప్రభాస్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మీకు ఎక్కదు, సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ రేంజ్, ఏ రేంజ్ అనేది చూస్తారు మీరు. అసలు దీన్ని ఎవరు తట్టుకోలేరు భయ్యా. సెకండ్ హాఫ్ దీనమ్మ అసలు అరాచకం. శృతి హాసన్ ఫస్ట్ హాఫే ఎంత ఒక మదర్ సెంటిమెంట్, ఒక ట్రైబల్ ఫైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రన్స్లో ఒక ట్రైబల్ ఫైట్. ఈ సింహాద్రి సినిమాలో కేరళ బ్యాక్డ్రాప్లో ఏ రేంజ్ ఫైట్ ఉంటుంది ఎన్టీఆర్ది, ఈ సినిమాలో ట్రైబల్ ఫైట్ నర్రాలు తెగిపోతుంది జనాలకి. దీని అమ్మ అసలు అరిపించినాడు భయ్యా. ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్ పుట్టాడు ఈరోజు. ఇండియన్ సూపర్ స్టార్ ఈరోజు పుట్టాడు. ప్రభాస్ ఇన్ని రోజులు ఎన్ని సినిమాలు చేసినట్టు తెలియదు కానీ ఈ సినిమాతో రీబర్త్ ప్రభాస్కి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ని టచ్ చేయాలని కూడా దొరకడాడు. ఈ ప్రభాస్కి రీబర్త్ ఈ సినిమా. ప్రభాస్ కంబ్యాక్ అని ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ కాంబినేషన్లో ఎవరైతే ఏం ఎక్స్పెక్ట్ చేసినారో నువ్వు 100% పెట్టుకో, 200% ఉంది సినిమాలో. ట్రోలర్స్ వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ట్రోల్ చేస్తేనే ప్రభాస్ ఫోర్త్ 1000 crore సినిమా తీస్తున్నాడు ఇక్కడ. ఈ సినిమా తర్వాత ప్రభాస్ని ట్రోల్ చేయడానికి మెటీరియల్ కూడా ఉండదు. ప్రభాస్ ఇండియన్స్ ఈరోజు December 22 గుర్తుపెట్టుకోండి, ఇండియన్ సూపర్ స్టార్ పుట్టినాడు ఈరోజు. ప్రభాస్ ఇంకా తట్టుకోలేరు ఎవరు. థియేటర్లని ఎరిపెక్కాయన్న, సినిమా మాత్రం కిర్రాకన్న. వైట్ రైస్ కాదన్న, బిర్యానీ రెడీగా ఉందన్నాడా. ఉగ్రం రీమేక్ కానీ బ్లడ్ బాత్ నెక్స్ట్ లెవెల్ బ్రో. ఎక్సలెంట్, సూపర్ సూపర్ సూపర్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా అయితే. సినిమా చాలా బాగుంది అన్న. రాధేశ్యామ అది పుడుచుకోండి, ఇది యాక్షన్ బాగా తీసాడు సినిమా. యాక్షన్ కంబ్యాక్ ప్రభాస్ మళ్ళీ. జై